మీన్వైల్ ఎడ్మండ్ ఈస్ డిటర్మైన్డ్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ రైట్ఫుల్ సన్ ఆఫ్ గ్లౌసెస్టర్. ఓకే, సో తర్వాత ఎడ్మండ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే నిజమైనటువంటి యథార్థమైన పుత్రుడుగా గ్లౌసెస్టర్ కనుగొంటాడనమాట. బై ఎ ట్రిక్. ఎలా తెలుసుకుంటాడు అంటే హీ పర్సియేడ్స్ హిస్ ఫాదర్ దట్ హిస్ లెజిటిమేట్ బ్రదర్ ఎడ్గర్ ఈస్ ప్లాటింగ్ అగేన్స్ట్ ద గ్లౌసెస్టర్స్ లైఫ్. ఓకే, సో ఎలా తెలుసుకుంటాడు అంటే ఆయన్ని బతిమాలి, తన యొక్క తండ్రిని బతిమాలి, లెజిటిమేట్ బ్రదర్ అంటే సొంత సహోదరుడైనటువంటి ఎడ్గర్ ఈస్ ప్లాటింగ్ అగేన్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే ఎడ్మండ్ వచ్చి ఏం చెప్తాడు అంటే ఎడ్గర్ గ్లౌసెస్టర్కి ఏదో అపాయాన్ని తీసుకురావాలి అని చెప్పి ఏదో పన్నాగాన్ని పన్నుతున్నాడు అన్న విషయాన్ని వాళ్ళ నాన్నగారైనటువంటి గ్లౌసెస్టర్కి చెప్తాడనమాట ఎడ్మండ్. ఎడ్గర్ ఈస్ ప్లాటింగ్ అగేన్స్ట్ గ్లౌసెస్టర్స్ లైఫ్ అండ్ వార్న్డ్ బై ఎడ్మండ్. ఇట్లా చెప్పడం అనేటువంటిది ఎడ్మండ్లో ఉన్నటువంటి నిజాయితీని గ్లౌసెస్టర్కి తెలియజేస్తుంది అనమాట. Warned by Edmund that his life is in danger, Edgar flees and takes the disguise of a bedlam beggar. Okay, so అప్పుడు ఏం చేస్తాడు అంటే ఎడ్మండ్ చెప్పినటువంటి మాటలను బట్టి ఎడ్గర్కి భయం వేసి అక్కడి నుంచి మంచం పట్టినటువంటి ఒక భిక్షాటన చేసేటువంటి వ్యక్తిలాగా అలాంటి మారువేషాన్ని వేసుకొని ముందు అక్కడి నుంచి పారిపోతాడు. సో ఎడ్మండ్ బికమ్స్ ఏ కోటియర్ టు గాన్రిల్. ఓకే, సో గాన్రిల్ యొక్క సంస్థానంలో ఆయన కూడా ఒక రాజ్య సభ్యుడిగా ఎడ్మండ్ వెళ్తాడనమాట. సో రాజ్యసభ్యుడిగా ఉండడం, రాజుగారికి అవసరమైతే సలహాలు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడనమాట. గాన్రిల్ మీన్ వైల్ గ్రోస్ ఇంక్రీజింగ్లీ ఎక్సాస్పరేటెడ్ బై ద బిహేవియర్ ఆఫ్ లియర్స్ 100 కంపానియన్స్. తర్వాత గాన్రిల్కి ఏంటి అంటే రోజులు గడిచే కొద్దీ విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరి మీద అంటే లియర్తో పాటు వచ్చినటువంటి 100 మంది సభ్యులు ఉన్నారు. రాజుగారితో పాటు 100 మంది ఉంటారు కదా, సో ఆ యొక్క 100 మందితో పాటు ఉండడం, వాళ్ళ యొక్క పనులన్నీ, వాళ్ళ చేష్టలన్నీ కూడా ఇంకా చాలా కోపం తెప్పిస్తున్నాయి. చాలా విసుగొచ్చేస్తుంది అనమాట, చాలా విసిగిపోతుంది. బై ద బిహేవియర్ ఆఫ్ లియర్స్ 100 కంపానియన్స్ హు ఆర్ అప్సెట్టింగ్ హర్ లైఫ్. ఓకే, సో తనకి ఎంతసేపు కూడా కోపం తెప్పిస్తున్నారు, విసుగు తెప్పిస్తున్నారు, చాలా విసుగొచ్చేస్తూ ఉందన్నమాట. ఎక్కడ ఆల్బనీస్ క్యాజల్, ఆల్బనీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, మేబీ ఇక్కడ మ్యారేజ్ అయిపోతుందేమో, పెళ్లి చేసేసుకొని ఉండొచ్చు. సో ఆల్బనీ అనేటువంటి ఆయన యొక్క రాజకోటకి వెళ్ళినప్పుడు సో అక్కడ లియర్తో పాటు ఉన్నటువంటి వారు 100 మంది వారి యొక్క చేష్టల ద్వారా ఆమెను బాగా విసిగించి కోపం తెప్పిస్తారనమాట. సో ఆయన యొక్క రాజ్యంలో, ఆమె భర్తగారి యొక్క రాజ్యంలో ఆమెకి విలువ లేకుండా అవమానభరితురాలు అవుతుంది అనమాట. అండ్ షీ క్రిటిసైజెస్ హర్ ఫాదర్. సో అట్లాగే వాళ్ళ నాన్నగారిని కూడా చాలా విమర్శిస్తుంది గాన్రిల్. కెండే హాజ్ రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ ఇన్ డిస్గైజ్ అండ్ విన్స్ ఏ ప్లేస్ యాజ్ ఎ సర్వెంట్ టు లియర్. కెంట్కి ఏంటి అంటే లియర్ గారు అంటే చాలా ఎక్కువ ప్రేమ అనమాట. సో ఆయన్ని ఎట్లాగైనా కాపాడాలి, ఆయనకి ఏదో విధంగా సహాయపడాలి అనేటువంటిది ఈయన యొక్క ఉద్దేశం. ఈయన పెద్ద హోదాలోనే ఉన్నారు, అయినా సరే లియర్ గారు అంటే చాలా ఎక్కువ ప్రేమ. రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్. ఓకే, సో అక్కడికి ఏంటంటే మారువేషం నుండి మారువేషంలో వస్తాడనమాట. అండ్ విన్స్ ఏ ప్లేస్ యాజ్ ఎ సర్వెంట్. అట్లాగే లియర్ దగ్గర ఒక పనివాడు లాగా నమ్మకాన్ని తెచ్చుకొని లియర్ దగ్గరే పనిచేయడానికి కుదురుతాడనమాట. కెంట్ అకంపెనీస్ లియర్. ఓకే, సో ఎట్లాగైనా సరే లియర్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ వేషాన్ని వేసుకొని వచ్చాడనమాట. సో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి రేజ్ అగేన్స్ట్ క్రిటిసిజం. ఓకే, సో ఎప్పుడైతే గాన్రిల్ మరి లియర్ని విమర్శిస్తూ ఉన్నటువంటి సందర్భంలో, ఆ కోపం వచ్చినటువంటి సందర్భంలో, గాన్రిల్ కోపం వచ్చినటువంటి సందర్భంలో, మరి లియర్ గారిని గాన్రిల్ విమర్శించినటువంటి సందర్భంలో హీ కర్సెస్ గాన్రిల్ అండ్ లీవ్స్. అప్పుడు వెళ్ళిపోయి గాన్రిల్ నీకు ఎంత ధైర్యం ఉంటే లియర్ గారు నువ్వు అట్లా విమర్శిస్తావు, కోపడతావు అని చెప్పి శాపనార్థాలు చెప్పి అక్కడ నుంచి శాపనార్థాలు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లియర్ గోస్ అన్అనౌన్స్డ్. లియర్ ఏమో అసలు వెళ్తున్నాడు అన్న విషయాన్ని కూడా తెలియజేయకుండానే గాన్రిల్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. టు లివ్ విత్ రేగన్ అండ్ కార్న్వాల్. ఓకే, సో రేగన్ ఏమో కార్న్వాల్ని పెళ్లి చేసేసుకుంటుంది. సో అందుకని వాళ్ళతో ఉండడం కోసం గాన్రిల్ దగ్గర ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సో రేగన్ కార్న్వాల్ దగ్గర ఉండాలి అని చెప్పి వస్తాడనమాట లియర్ గారు. హూ టర్న్స్ అవుట్ హ్యావ్ గాన్ అవుట్ టు విజిట్ గ్లౌసెస్టర్. వీళ్ళు ఏం చేస్తారు, గ్లౌసెస్టర్ గారిని చూడటం కోసం వీళ్ళు వెళ్తారు. ఎవరు, రేగన్, కార్న్వాల్ వెళ్తారనమాట. సో వెన్ లియర్ అరైవ్స్ ఎట్ గ్లౌసెస్టర్స్ హౌస్ టు ఫైండ్ రేగన్. సో అప్పుడు లియర్ ఏం చేస్తారు అంటే గ్లౌసెస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. ఎందుకు వెళ్తాడు, రేగన్ని కనిపెట్టడం కోసం, రేగన్ని చూడటం కోసం. షీ స్పర్న్స్ హిమ్ అండ్ హిస్ ఫాలోవర్స్. అప్పుడు ఆవిడ ఏం చేసిద్ది అంటే చాలా తృణీకరించేస్తుంది, వాళ్ళ తండ్రిని తృణీకరించిద్ది, ఆయనతో ఉన్నటువంటి ఆ 100 మంది జనాంగాన్ని తృణీకరిస్తుంది. నేమ్లీ హిజ్ డివోటెడ్ కంపానియన్ ద ఫూల్. ఇంకా ఎక్కువగా మరి ఒక దేవుణ్ణి కొలిచినట్టుగా కొలిచేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. సో ఎప్పుడు కూడా లియర్తో పాటే ఉండేటువంటి ఆయన, ఆ ఫూల్ అనేటువంటి ఆయన కూడా చాలా బాగా రావద్దు ఎక్కడికని చెప్తుంది అనమాట.